చెప్పినట్లు ఓటమి అనేది వాళ్ళకు 6 నెలల క్రితమే బోధపడింది. 6 నెలల క్రితమే బోధపడిన తర్వాత వాళ్ళు ఒక చతుర్ముఖ వ్యూహాన్ని రచించుకున్నారు. ఒకటి 100% దొంగోట్లు అనేది అడ్వాంటేజ్ గా మార్చుకోవాలనేటువంటి ప్రక్రియ. దాని మీద ప్రతిపక్షాలు చేసినటువంటి పోరాటం చారిత్రాత్మకమైనది. తిరుపతిలో ఏ విధంగా అయితే దొంగోట్లు వేసుకున్నారో ఆ నమూనాను సాధ్యం కాలేదు వాళ్ళకి. ఈసీ కూడా కొంత చురుగ్గా వ్యవహరించింది. తర్వాత రెండో విషయానికి వస్తే వాళ్లకు చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం వాలంటరీ వ్యవస్థ. ఆ వాలంటరీ వ్యవస్థ విషయంలో కూడా ఈసీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో కూడా ప్రతిపక్షాలు విజయం సాధించడం, దగ్గర వచ్చే కొద్దీ వాళ్ళు అనుకున్నారు ఆర్థిక పరమైనటువంటి పోటీలో మనతో తట్టుకోలేరు అనేటువంటి ఆలోచనకు వచ్చారు. సుమారు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వెచ్చించినప్పటికీ కూడా దాదాపు ప్రతి నియోజకవర్గానికి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ప్రతి అభ్యర్థికి పంపించారు. 150 నియోజకవర్గాలకు ఆ విధంగా పంపించారు. కొందరు ఒక 25 నియోజకవర్గాల్లో డబ్బులు అవసరం లేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. పెట్టినటువంటి ఖర్చు ఒక భారతదేశ రాజకీయ చరిత్రలో రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పోటు లాంటి సంఘటనలు, ఉదాహరణలు, ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చూసాం. అయిన తర్వాత చివరికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఎన్నికల సందర్భంలో ఆ రోజు రిగ్గింగ్లు చేసుకోవచ్చు, ఏజెంట్లు లేపేసేటువంటి ప్రయత్నం చేశారు. సాధ్యం కాలే. స్థానిక సంస్థల ఎన్నికల్లాగా ఈ శాసనసభలో ఆ విధంగా ప్రయత్నం చేద్దాం, ఈ ఎన్నికల్ని జమినీ ఎన్నికలన్నిటి కూడా ఆ విధంగా కూడా పూర్తి చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం ఆ విధంగా వచ్చింది. పొద్దున్నే ఓటర్లు అందరూ బారులు తీరారు. అదే సమయంలో ఈసీ వ్యవహరించినటువంటి విధానం, పోలీసుల్లో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో పోలీసులకు అర్థమైంది మా కాకీకు ఉన్నటువంటి విలువ పోతుంది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను ఎస్పీ కన్నా కూడా వైఎస్ఆర్సీపీ మండల నాయకుడే చాలా పవర్ఫుల్ గా అయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి అనేటువంటి స్థితి బోధపడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చాలా వరకు కొంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు. ఫైనల్ గా వాళ్ళకు మీరు చెప్పినట్లు ఇందనక విశ్లేషణ చేసుకున్నట్లు ట్రెండ్ ని సెట్ చేసేది ఎంప్లాయీస్ యొక్క ఓట్లు. ఆ పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకపక్షంగా పడ్డాయి. ఏకపక్షంగా పడినటువంటి ఓట్లు ఏదైతే టఫ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, సుమారు ఒక 30 నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఉండబోతుంది అనేటువంటి విషయం అన్ని సర్వేలు చెప్తున్నాయి, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గా. వాటిల్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు కూర్చోవాలి కుర్చీలు అనేది కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లే నిర్దేశించేటువంటి స్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు. దీని అన్నిటికీ ఒక రకమైనటువంటి ఆలోచనలకు, ఈ చర్చలకు ప్రయత్నాలకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి, నేను ఓడిపోయినా పర్లేదు, బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో నేను పార్టీని కనీసం 24 గంటలు కూడా నడపలేనటువంటి స్థితికి వస్తాను, నా దగ్గర నుంచి అందరూ జారుకుంటారు అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇన్ని రకాలైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చతుర్ముఖ వ్యూహాన్ని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి అలజడులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం నేరుగా సజ్జల గారు కామెంట్ చేయడం ఏదైతే ఉందో ఇది ఒక చీకటి రోజు. సజ్జల గారు ఆయన మనందరికన్నా ముందు సలహాదారుడు కాకముందు ఆయన యొక్క ప్రారంభం మీడియా, జర్నలిస్ట్, అతనికి ఆ స్థాయికి తీసుకొచ్చింది మీడియా. అదే మీడియాలో ఎన్నో రోజులు వ్యాసాలు రాశాడు ఆయన, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, లేకంటే అక్రమ పద్ధతుల్లో ఉన్నటువంటి నాయకులను దమనమాడుతూ, ఇట్లాగా చాలా విషయాల్లో ఆయన రాసినటువంటి చేతి రాతలు ఏవైతే ఉన్నదో అదే చెయ్యి అదే నోటితో ఈరోజు అక్రమమైనటువంటి పద్ధతులు అవలంబించండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ ప్రోత్సహిస్తున్నారంటే దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీకి కార్యకర్తలు అంటి పెట్టుకోవాలి అంటే 2 రకాలైనటువంటి పద్ధతులు. ఇది ఫ్యాక్షన్ చేస్తున్నటువంటి గ్రామాల్లో స్పష్టమైనటువంటి విధానం ఉంటాయి. ఏంటంటే
గుంపు మామూలుగా అవతలన్నా ఉండాలి, నా పక్కనన్నా ఉండాలి, అవతల పక్కనన్నా ఉండాలి. తటస్థంగా ఎవరు ఉండకూడదు. తటస్థంగా ఉన్నటువంటి వారిని అవసరమైతే ఏదో కేసులో ఇరికించాలి. ఇరికించడం కారణంగా రెండుగా వర్చువల్